తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. నేటి నుంచి మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. దీంతో రానున్న 3 రోజుల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఈరోజు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. అటు ఏపీలో కూడా రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు కదులుతుండటంతో జోరుగా వర్షాలు పడతాయని సూచించింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసాయని అవకాశం ఉందని తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే తెల్లవారుజాము నుంచి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వెదర్ అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో అటు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా రానున్నటువంటి 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అంటే వేసవకాలం మనం సహజంగా చూస్తాం, ఇదే సమయానికి ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా కూడా అసలు ఆ వడగాలులతోనూ ఎండతోనూ ఎంతో కష్టంగా ఉంటున్నటువంటి పరిస్థితి. గడిచినటువంటి 2 రోజుల క్రితం కూడా ఇదే వాతావరణం ఉంది. కానీ మనం ఒకసారి చూస్తే విశాఖ బీచ్ దగ్గర ఉన్న మనము వాతావరణం చూస్తే ఉదయం 5 గంటలకి ఏ విధమైనటువంటి వాతావరణం వేసవకాలంలో ఉంటుందో ఇప్పుడు అదే వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే చల్లని గాలితో పాటుగా మొత్తం ఆకాశం అంతా కూడా మేఘావృతమయ్యి మబ్బులు కమ్ముకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా దాదాపుగా అర్ధరాత్రి సమయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. మొత్తం ఉత్తరాంధ్ర అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఒక విధంగా చెప్పాలంటే రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి వివరాల ప్రకారం చూసినా కూడా ముఖ్యంగా రానున్నటువంటి 3 రోజుల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లా, అదేవిధంగా అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు సంబంధించి అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా వాతావరణంలో సమూలమైనటువంటి మార్పులు అయితే కనిపిస్తున్నాయి. గడిచినటువంటి 2 రోజుల వరకు ఒక పక్క నుంచి ఎండ మండిపోతుంటే సడన్గా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎండకి బయటికి రాలేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు వాతావరణం కనుక మనం ఒకసారి గమనించి చూస్తే మొత్తం అంతా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో అసలు బీచ్లోకి జనాలు రావడం, ఆ బీచ్ వాతావరణాన్ని ఆస్వాదించడం అనేది వేసవకాలంలో జరిగే పనే కాదు. ఎందుకంటే అంత ఎండ, ఈదురుగాలు, వడగాలు అయితే వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈరోజు వాతావరణానికి మొత్తం భిన్నంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సమయంలో నిన్నటికి ఈ రోజుకి ఎంత వ్యత్యాసం వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులతో పాటుగా ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు అటు బంగాళాఖాతంలో పాటుగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అటు జూన్ 1కి ఇంచుమించుగా మొదటి వారానికి నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వ్యాప్తి చెందుతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తోడు ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు ఎక్కడికక్కడ రైతులైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చూస్తే చాలా చోట్ల రైతుల ధాన్యం అటు కళ్ళాల్లో కొంత, రోడ్ల మీద, అదేవిధంగా అటు ముఖ్యంగా ధాన్యాన్ని
అమ్మిన తర్వాత కూడా ఎక్కడికక్కడ తడిచి ముద్దవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో డబ్బులు చేతికి వస్తాయా రావా అనేది రైతుల ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఈ కోస్టల్ బెల్ట్ అంతా కూడా దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలకు సంబంధించి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం అయితే ఉంది. అయితే అర్ధరాత్రి నుంచి కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక జిల్లాల్లో అటు ఏజెన్సీ ప్రాంతంతో పాటుగా విశాఖ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కురుస్తున్నటువంటి వర్షాలకి ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉంది, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే రానున్నటువంటి 3 రోజులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో భారీ నుంచి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజు.